అన్నట్టు ఎప్పుడు మర్చినా ఇప్పుడు మనం జత్యాలకు పోదాం పారోల్లా. శివరాత్రి కదా, ఆడ జర పూజలు జర స్పెషల్గా నడిచినాయి. గంతగానే స్పెషల్ ఏమున్నదబ్బా అనుకునేరు. చూస్తే పరేషాన్ అవుతారు, షాక్ అవుతారు, షేక్ కూడా అవుతారు. జల్దిన పారి మరి. అయితే ఇప్పుడు మన జత్యాల రాజేశ్వర స్వామి గుడి కాడు ఉన్నాం. జత్యాలలో మా పెద్ద విలేకరి సందీప్ అన్న కూడా అన్నే ఉన్నాడు. పూజలు ఎట్లా నడుస్తున్నాయి, ఏంది కథ, సౌలతుల కథ ఏంది, దర్శనాలు ఎట్లయితున్నాయి, గవన్నీ చెప్పుకుంటా ఆళ్ళను ఇళ్లను అరుచుకుంటా వార్తలు అందించిండు. అయితే గుడి ముంగట నాగుంబామును పట్టుకొని ఉన్నాడొల్లా ఒగైనే. అసలే శివరాత్రాయే. శివుని మెడలో ఉండే నాగుంబాము మెడలేసుకున్నాడు గిట్లా. అయ్యో, జర పాము దిక్కు సూర్ రాదే, భయపడుతుండా నవ్వుతుండా. ఇక దియ్యుర్రి. కానీ ఏ మాట కామాటేనుల్లా నాగుంబాములు సూత్తనే మనకు గజ్జుమంటది. అసోంటిది నువ్వు మెడలేసుకున్నావంటే నీ గుండె గట్టిదే సందీప్ అన్న. ఇగిప్పుడు జగిత్యాల నుంచి ధర్మపురి దిక్కు పోదాం పార్రి. ఇగో గీ పిట్ట చూడురుల్లా ఒకరింట్లకు ఎట్లా పోతుందో సరీ సప్పుడు లేకుండా అడుగులు అడిగేసుకుంటా డైరెక్ట్ పూజ గదికి పోయింది. శివరాత్రి కదా, ఈ ఇంట్లోళ్ళు పూజలు చేసుకుంటున్నారు. ఇక ఈ పిట్ట దేవుని పటం కాడికి పోయి శాన చేపటి దాకా కదలకుండా గట్లనే నిల్సున్నదుల్లా. ఇంకే ఉన్నది, వీళ్ళకు చిత్రం అనిపించింది. అంత శివలీలే అనుకుంటా. పిట్టను కూడా మొక్కిర్రు. శివుని ఆజ్ఞతోనే ఈ పిట్ట ఈడికచ్చి పూజ చేసిందని మురిసిపోయిర్రు.